మీరు చేయాల్సిన పనేందంటే, పోలీస్ స్టేషన్ పరిగెత్తుకొని రావడమో, లేకపోతే తెలిసిన అడ్వకేట్ దగ్గర పోవడమో, లేకపోతే తెలిసిన లీడర్ దగ్గర పోయి పోలీస్ స్టేషన్ పోవడమో చేయకుండా 1930 ఈ నంబర్ నోట్ చేసుకోండి. 1930 ఈ నంబర్‌కి కాల్ చేసినట్లయితే మీకు ఇమ్మీడియేట్‌లీ వాళ్ళు మీకు ఏ అకౌంట్‌కి పోయింది, ఎంత అమౌంట్ పోయిందని వాళ్ళు క్వెషన్ చేసి ఫోన్‌లో మాట్లాడిన తర్వాత మీకు వాట్సాప్‌లో ఒకటి క్వెషనైర్ పంపిస్తారు. ఆ క్వెషనైర్‌లో మీ పేరు, మీ ఫోన్ నంబరు, మీ ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో ఉంటారో, మీకు డబ్బులు ఏ విషయం చెప్పి మోసం చేశారు అని మీకు డబ్బులు కట్టడంలో మెసేజ్ పంపిస్తారు. ఆ మెసేజ్‌లో బ్యాంకు అకౌంట్ నంబర్ పూర్తిగా ఉండదు. కానీ మా దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ తోటి ఫుల్ నంబర్ తీసుకొని ఏ బ్యాంక్‌లో ఉందో ఆ బ్యాంక్ అకౌంట్‌ను ఫ్రీజ్ చేస్తాం ఇమ్మీడియేట్‌లీ. సో, ఇదంతా గంటల వ్యవధిలో జరుగుతుంది కాబట్టి మీ డబ్బులు రిటర్న్ పొందడానికి ఆస్కారం ఉంటది. సో, మీరు మోసపోయినామని తెలిసిన ఇమ్మీడియేట్‌లీ మీరు 1930కి కాల్ చేసినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ ఈజీగా డిపార్ట్‌మెంట్ దగ్గరకొస్తుంది. ఆ అకౌంట్ ఫ్రీజ్ అవుతది. మీ అమౌంట్ రిటర్న్ చేసుకోవడానికి, మీ అమౌంట్ మీరు పొందడానికి ఆస్కారం ఉంటది. అవును. మీ ఛానెల్‌లో చూసినప్పుడు ఒక కేస్ గురించి చెప్పారు సార్. 3-4 లక్షలు ఒక